నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. చాలామందికి ఈ మధ్యకాలంలో వస్తుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే పారాలిసిస్, స్ట్రోక్, పక్షవాతం. వీళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టి రెడీ కాక బెడ్ మీదే పనుకో ఉంటారు. కాలు వస్తే చేయి రాదు, చేయి వస్తే కాలు రాదు, ఎంతోమందికి రెండూ రాదు. ఇంకా కొంతమందికి ఏంటంటే వన్ సైడ్ ఈ ముక్కు మాత్రం పోవడం, కొంతమంది తల పోవడం, కన్రెప్ప పోవడం, ఒక కాలు వచ్చే రెండు పడిపోవడం, ఇలా చాలా జరుగుతాయి. పారాలిసిస్, పక్షవాతం వచ్చింది ఏంటి. ఇలాంటి టైముల్లో నేను మీకు ఆల్రెడీ చాలా మందులు చెప్పాను వీడియో, కడుపుల్లోకి వాడే దాన్ని వాడుకుంటూ పైపూతికి ఆయిల్ వాడుకుంటూ వచ్చారంటే 100% కూడా 2-3 నెలల్లో మీరు నార్మల్ పర్సన్స్ అవుతారు. ఓపిక్గా వాడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది సోషల్ మీడియాను వాడుకొని మిమ్మల్ని ఆమరిస్తున్నారు, నిజమైన విషయాలు చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారు, మా దగ్గర వెన్నతో ఒక ఆకు కలిపి పూస్తాము, మేము 4-5 గురువులు కలిసి గుంపులుగా చేశాము, ఇది వాడితే బాగా అయిపోతుంది అని చెప్పి ఆమరిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇచ్చేది నిజమైనా దానికి అంత డబ్బు లేదు, 30-40 వేలు పెరికేస్తున్నారు. వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇదే కసివిందాకు. ఈ కసివిందాకు తేవడము, దీన్ని పేస్ట్ లాగా చేసి రుబ్బేసి రసం తీసి ఈ రసానికి నాట్యా ఉన్నాయి కలిపి పూసుకోవడం అంతే, వెన్నతో కలిపి. వెన్న ఇది పూస్తే నాట్యా వెన్న, ఈ కసివిందాకు రసం పూస్తే చాలండి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి రెడీ అవుతా పోతుంది కొన్నాళ్ళకి. అలా కాకుండా రోజు వెన్న దొరకదు, నాట్యా దొరకదు, మేము ఆడ ఆకుతచ్చి రసం తీసేది బాధ అన్న వాళ్ళకి నేను తైలం చెప్తున్నా, వాడుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది మోకాళ్ళ నొప్పుల వాళ్ళకైనా పనిచేస్తుంది, వాయువు ఉన్నోళ్ళకైనా పనిచేస్తుంది, వాతం ఉన్నోళ్ళకైనా, కాలు చేయి పొట్టిన్నా, నొప్పులున్నా, ఈ పక్షవాతం, పారాలిసిస్, స్ట్రోక్ ఏమైనా కూడా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి. ఇది బందేరాకు ఒక 100 గ్రాములు, ఇది ఆమిద్దం చెట్టు సమానంగా 100 గ్రాములు, ఇదిగోండి అతిబల ఏర్లు 21, చెట్లు ఒక 5, కర్పూరమాకు పేస్ట్ 100 గ్రాములు, అడవి తులసి ఒక 50 గ్రాములు, కుప్పింటాకు 100 గ్రాముల పేస్టు, కసివిందాకు 200 గ్రాముల పేస్టు, ఉమ్మిత్తాకు 100 గ్రాముల పేస్టు, ఉమ్మిత్త కాయలు 11 గ్రాములు, 21 పండు మాగిన జిల్లేడాకులు, 11 పచ్చి జిల్లేడాకులు, తంగేడాకు 100 గ్రాములు పేస్ట్. ఇవన్నీ పేస్ట్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ చూడండి, వాము 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, పిప్పిళ్ళు 100 గ్రాములు, లవంగాలు 100 గ్రాములు, అక్కలకర్ర 200 గ్రాములు, జాజికాయ 100 గ్రాములు, దాల్చిన చెక్క 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు 200. ఇవి మొత్తం పేస్ట్ చేసి ఈ పేస్ట్లన్నీ ఒకే దాంట్లో కలిపి ఒక 12 గంటలు నానేకి వదిలేయాలి. నానిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ నువ్వుల నూనె ఒక 1/2 లీటరు, కానుగ నూనె ఒక 1/2 లీటరు, సాసువల నూనె 1/2 లీటరు తెచ్చి ఈ వీటిల్లోకి వేసి కలిపి ఒక సన్న మంటలో దీన్ని ఉడికిస్తూ రండి. ఈ పేస్ట్లో ఉండే నీళ్లు, తేవాంశం, మందు, ఔషధం అంతా ఆయిల్లోకి అతుక్కున్నాక దీన్ని మీరు ఆయిల్ మాత్రము వచ్చిందా చూడాలి. ఒక 70% ఈ పేస్ట్ ఉడికింది అన్నప్పుడు కానుగమాను చెక్క తెచ్చి ఒక 1/2 కేజీ బాగా దంచి వేయాలి. వేసి మళ్ళీ ఉడికించాలి. ఈ మొత్తము ఈ ఐటమ్స్, పేస్టు, కానుగమాను చెక్కలో ఉండే పిప్పి అంతా ఉడికిపోయి బాగా తేలి ఇంకా ఆయిల్ మాత్రం మిగిలింది అంటే ఈ పిప్పు అంతా తీసి పక్కలో పెట్టుకొని మిరియాల పౌడర్ 100 గ్రాములు పౌడర్ చేసి పెట్టినాలి. ఒక 50% ఆయిల్ చల్లగా అయినాక ఆ 100 గ్రాముల మిరియాల పౌడర్ అందులోకి వేసేయాలి. ఆయిల్ పూర్తిగా చల్లగా అయినాక 20 గ్రాముల కర్పూరము, 20 గ్రాముల పచ్చికర్పూరము, 20 గ్రాములు వాంపు, పుదీనా పువ్వు, పెప్పర్మెంట్ పువ్వు అన్నీ 20 గ్రాములు తెచ్చి ఒక బౌల్లో వేసి ఒక అరగంట గంట ఆగారంటే ఇది వాటర్ లిక్విడ్ లాగా అవుతుంది. ఆ లిక్విడ్ అయిన జైనీర్ని ఈ ఆయిల్లో కలిపేసి ప్రతిరోజు పారాలిసిస్ పేషెంట్ కానీ, మోకాళ్ళ నొప్పులోళ్ళు, కీళ్ళు నొప్పులోళ్ళు, కీళ్ళు వాతం ఉన్నోళ్ళు, పక్షవాతం ఉన్నోళ్ళు, ఏ సమస్యతో ఏ నొప్పులు ఉన్నా, ఏ కాలు, చెయ్యి, మెడ ఎక్కడ సైడ్కి పోయినా, పొట్టేసుకున్నా, నరాలు పొట్టేసుకున్నా దీన్ని ప్రతిరోజు మసాజ్ చేసుకుంటూ కడుపులోకి తగిన మందులు వాడుకుంటూ వచ్చారంటే
100% కూడా మీకు ఈ రోగాల నుంచి బయటపడవచ్చు, మీరు బాగుపడవచ్చు. ఎవరు పడితే వాళ్ళు ఊరికే పనికిరాని డౌట్లు అడక్క దీన్ని చేసి వాడుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీకు కాని పక్షాన్ని ఏదైనా ఉంటే నాకు కాల్ చేస్తారంటే దీనికి సంబంధించిన ఆయిల్ మన దగ్గర ఉంటుంది, నేను అందిస్తాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.